ప్రోటీన్ పౌడర్స్ తీసుకోవచ్చా లేదా, తీసుకోవడం వల్ల ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తాయా అని చాలా డౌట్లు ఉంటాయి. మీరు జిమ్ చేస్తున్నా చేయకపోతున్నా డైలీ బాడీకి కావాల్సినంత ప్రోటీన్ ఇవ్వాలి. దీంట్లో ICMR ప్రకారంగా ఏంటంటే పెర్ కేజీ బాడీ వెయిట్ కి 0.8 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అన్నది బాడీకి ఇవ్వాలి. అది ప్రోటీన్ పౌడర్ కింద ఇచ్చినా, నాన్ వెజిటేరియన్ సోర్స్ నుంచి ఇచ్చినా, వెజిటేరియన్ సోర్స్ నుంచి ఇచ్చినా, పాల పదార్థాల నుంచి ఇచ్చినా కూడా పర్వాలేదు. మనలో ఎవరైనా సరే వెజిటేరియన్స్ అయి ఉండడము, వేగన్ డైట్ల మీద ఉండడము, లేకపోతే ఆరోగ్యరీత్యా స్పోర్ట్స్ యాక్టివిటీలో ఉంటున్నప్పుడు మన క్యాలరీస్ ని రైట్ వేలో కౌంట్ చేసుకోవాలి. కాబట్టి వే ప్రోటీన్ తీసుకోవాల్సిన అవసరాలు వస్తూ ఉంటాయి. మనలో ఎవరైనా కొత్తగా జిమ్ మొదలు పెడుతున్నామని అంటే వెళ్ళడమే వే ప్రోటీన్ తో స్టార్ట్ చేయక్కర్లేదు. సైంటిఫిక్ గా మాట్లాడుకోవాల్సి వస్తే న్యూట్రిషన్ అంతా కూడా మైక్రో న్యూట్రియంట్స్, మాక్రో న్యూట్రియంట్స్ గా డివైడ్ చేయబడుతుంది. ఈ ప్రోటీన్ అన్నది మాక్రో న్యూట్రియంట్ గా వస్తుంది. మాక్రో న్యూట్రియంట్ ఏ న్యూట్రిషనిస్ట్ అయినా సప్లిమెంటేషన్ కింద వెళ్ళమని అడ్వైస్ చేయరు. ఉదాహరణకి మీరు చికెన్ తీసుకున్నా, మటన్ తీసుకున్నా, పన్నీర్ తీసుకున్నా కేవలం ప్రోటీన్ కాదండి, దాంట్లో మనకి మినరల్స్, వైటమిన్స్ కూడా అందుతాయి. అలా కాకుండా పౌడర్ కింద తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే కేవలం ప్రోటీన్ సోర్స్ ఒకటే బాడీకి వస్తుంది. మీలో ఎవరైనా సరే అథ్లెటిక్ పర్ఫార్మెన్స్ లో ఉన్న బాడీ బిల్డింగ్ ని చాలా సీరియస్ స్పోర్ట్ గా తీసుకుంటున్నారు అని అంటే కనుక మీరు న్యూట్రిషనిస్ట్ ని కలిసి డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రోటీన్ అందట్లేదు అని అంటే ప్రాపర్ గా కిడ్నీస్ ఎలా వర్క్ చేస్తున్నాయో చెక్ చేయించుకుని మీ డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రోటీన్ ని సెట్ చేసుకోవచ్చు. డైట్ లో అది సప్లిమెంట్ అవ్వట్లేదు అని అనుకుంటే చక్కగా వే ప్రోటీన్ తీసుకోవచ్చు.